మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరునికి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, క్యాన్సర్ గురించి. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రతి ఒక్క 18+ ఉన్న వాళ్ళందరికీ హైపర్ టెన్షను, డయాబెటిక్, అలానే హిమోగ్లోబిన్ అండ్ క్యాన్సర్స్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. 18+ ఉన్న వాళ్ళకి వీటితో పాటు క్యాన్సర్స్లో ఓరల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ని కూడా స్క్రీన్ చేయడం జరుగుతుంది. 30+ ఉన్న వాళ్ళకి సిఏ కార్సినోమా, సిఏ సర్విక్స్ని కూడా ఎగ్జామిన్ చేసి ఇచ్చేయడం జరుగుతుంది. సార్, అసలు ఈ క్యాన్సర్ ముప్పు రావడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమంటారు? కొన్ని జెనెటిక్ కాజెస్ కూడా ఉండొచ్చు. దీంట్లో మెయిన్గా మనము యూజ్ చేసే ప్లాస్టిక్ ఇవి కావచ్చు, లేకపోతే రీసైక్లింగ్ చేస్తున్న ప్లాస్టిక్ కావచ్చు. అలానే ఈ మధ్య రీసెంట్గా మనము చూస్తున్నాము, శనగ్గింజలు ఉంటాయి, మనం మామూలుగా రెగ్యులర్గా మనం యూజ్ చేస్తుంటాం. కానీ దాంట్లో కూడా మనకి పుచ్చిపోయిన శనగ్గింజలు ఉంటాయి. దాన్ని ఏముంది లేని మనం తినేస్తుంటారు, దాంతో కలిసి వచ్చేస్తూ తినేస్తుంటారు. కానీ దీంట్లో ఎఫ్లోటాక్సిన్స్ వల్ల లివర్ క్యాన్సర్స్ వస్తుంది. అలానే ఎక్కువ స్మోకింగ్ చేస్తున్న వల్ల లంగ్ క్యాన్సర్స్, అది మన అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కానీ ఇవి ఎక్కువ వస్తున్నాయి. నెక్స్ట్ మనకి కొద్దిగా హైజీనిక్ కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కటి మనము కంపల్సరీ మధ్య మనము ఈ ప్లాస్టిక్వి ఎక్కువ యూటిలైజ్ చేస్తున్నాం. కానీ అక్కడక్కడ మనకి ఇక్కడ ఈవెన్ కడపలో కూడా బ్యాన్ పెట్టారు. కానీ దాన్ని పబ్లిక్ నుంచి అవేర్నెస్ మాత్రం ఉండాలి. కంపల్సరీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్లేట్స్ కావచ్చు, హార్ట్ ఇది కానీ చేసుకుంటే అది బాగా క్యాన్సరస్ అయ్యి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిలన్నిటిలోన మనము ఎక్కువ మన హైజీనిక్ కావచ్చు, లేకపోతే ఇలాంటివన్నీ మనము యూటిలైజ్ చేయకుండా మనము హెల్తీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు, ఫుడ్ అడల్ట్రేషన్ లేకుండా ఉండే ఫుడ్ కావచ్చు, ఇవన్నీ మనము ఆయిల్ కూడా ఎక్కువగా కాంచి ఎక్కువ సార్లు రీసైక్లింగ్ చేసిన ఆయిల్స్ కానీ ఇవన్నీ యూటిలైజ్ చేయకుండా ఉంటే మనకి ఈ క్యాన్సర్స్ నుంచి ముప్పు కొద్ది తగ్గుముఖం పడుతుంది. సార్, ఈ మధ్య కాలంలో కల్తీ పాలు ఎక్కువ అవుతున్నాయి. సో వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? డెఫినెట్గా కల్తీ పాలు అనేది కూడా మనకి వస్తుంది. కానీ బట్ దీనివల్ల కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కానీ ఫుడ్ అడల్ట్రేషన్లో కూడా మనకి గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ఈ ప్రతి ఒక్క సచివాలయంలోన దీనికి 3 స్టాఫ్ కేటాయించడం జరిగింది. ప్రతి సచివాలయంలోన సిహెచ్ఓ, ఏఎన్ఎంస్, అలానే ఆశా వర్కర్స్, ఈ 3 మొత్తం ప్రతి ఇంటికి వెళ్ళి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్లో మనం 5 హౌసెస్కి మాత్రమే, ఒక్కొక్క రోజు 5 హౌసెస్కి, ఎందుకంటే క్వాలిటేటివ్గా జరగాలి అనే ఉద్దేశంతోనే వీటిని మెయిన్గా మనము చేయడం జరుగుతుంది. ఇది 8 నెలల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా దీనికి ఒక యాప్ను కూడా డెవలప్ చేయడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంటు. ఈ యాప్ ఈరోజు నిన్న మొత్తం టెస్ట్ చేస్తున్నాము. ఎక్కడికన్నా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మేము ఏమైనా ఉంటే అది ఇమీడియట్గా స్టేట్తో కోఆర్డినేట్ చేసుకొని టెక్నికల్ ఇష్యూస్ లేకుండా 14th నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయం. చూసారు కదా, ఈ నెల 14వ తేదీ నుంచి 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరునికి కూడా ఉచిత క్యాన్సర్ పరీక్ష నిర్వహిస్తున్నారని డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ మనతో చెప్పడం జరిగింది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్. కెమెరామెన్ నాగముని రెడ్డితో శ్రీష, సుమన్ టీవీ, కడప.